జగన్మోహన్ రెడ్డి క్రిస్మస్ జరుపుకోవడానికి పులివెందులు వస్తున్నారు. క్రిస్మస్ వేడుకల కోసం వస్తున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో చేరుకుంటారు. గత వారం ఓ పెళ్లికి ఆయన కర్నూలు వెళ్లారు. బెంగళూరు నుంచే వెళ్లారు. ఇప్పుడు పులివెందుల వెళ్తున్నారు. బెంగళూరు నుంచి వెళ్తున్నారు. ఆయన ప్రోగ్రామ్స్ అని వయా బెంగళూరు ఖరారు చేస్తున్నారు. వారానికి ఓ 3 రోజులు మాత్రం తాడేపల్లి ప్యాలెస్లో బస చేస్తున్నారు. ఏదో ఓ జిల్లా నేతల్ని పిలిపించుకుని తాను రోజూ వేసే క్యాసెట్ వేస్తున్నారు. పులివెందులకు క్రిస్మస్ వేడుకల కోసం వస్తున్నారు. 4 రోజుల పాటు ఉంటారు. 4 రోజులంటే జగన్ స్టైల్లో అది 2 రోజులని అర్థం. ఈరోజు సాయంత్రం ఆయన పులివెందులు వస్తే 27వ తేదీన ఉదయం బెంగళూరు వెళ్ళిపోతారు. అంటే రావడానికి పోవడానికి అయిన రోజులు కూడా కలిపేసి 4 రోజుల పర్యటన అన్నమాట. గతంలో ఇలాగే దీక్షలు చేసేవారు. 2 రోజుల నిరాహార దీక్ష అని ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభించి రేపు మధ్యాహ్నం 12 గంటలకు ముగించేవారు. అంతే 2 రోజుల దీక్ష అవుతుంది. పులివెందులలో ఈ క్రిస్మస్ వేడుకలు కళావిహీనంగా మారటం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన మొహం చూసేందుకు తల్లి చెల్లి ఇష్టపడే సూచనలు కనిపించడం లేదు. వారిపై ఆయన కోర్టులో కేసులు వేసిన తర్వాత జగన్ అయినా వారికి తన మొహం ఎలా చూపించగలరనే సందేహం బంధువుల్లో ఉంది. ఆయనకు ఎలా నటించాలో తెలుసు కాబట్టి నేరుగా వెళ్ళినా తల్లి చెల్లి మాత్రం ఆయనకు దూరంగా ఉండే అవకాశాలుంటాయంటున్నారు. అందరూ కలిసి ప్రార్థనల్లో పాల్గొంటారా లేదా అన్న సందేహం కూడా బంధువుల్లో వ్యక్తమవుతుంది.